your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. మన దేశంలో ప్రతి రాష్ట్రానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారంటే అది కేరళకి దక్కిన గౌరవం. ఇక్కడి కొబ్బరి చెట్లు, ఆకుపచ్చ పంట పొలాలు, బ్యాక్ వాటర్స్ ఇవన్నీ మనసుకి హాయినిస్తాయి. కేరళ వాళ్ళ దుస్తులు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. ఇక ఓణం ఫెస్టివల్ అయితే దేశమంతా మాట్లాడుకునే ఒక గొప్ప పండుగ. పూలతో వేసే పూకలి, పడవ పోటీలు, సద్య వంటకాలు ఇవన్నీ కేరళ కల్చర్ కి హైలైట్స్. ఇక కథకలి, మోహినియాటం లాంటి నృత్య కళలు ప్రపంచానికి కేరళని పరిచయం చేశాయి. సింపుల్ గా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి, సాంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ ఒకే చోట కలిసే చోటు కేరళ. మనందరికీ కేరళ అంటే ఓణం పండుగ, కథకలి, కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి కదా. కానీ ఇవన్నీ ఒకే చోట చూసే అవకాశం ఉంటే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం వెళ్తున్నాం ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం గురువాయూర్. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది మన సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రదేశం. కృష్ణ భగవంతుని లక్షణాలతో ఇక్కడ ప్రతి మూలలో పవిత్రతతో ఉండి సందర్శకుల హృదయాలను శాంతి చేర్పిస్తుంది. అక్కడి ప్రధాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి పాటలు, పుష్పార్చనలు చూసి మీ మనసు ఆనందంతో పులకరించిపోతుంది. ఒక్కసారి వెళ్తే గురువాయూర్ శాంతి, భక్తి మరియు స్ఫూర్తితో నిండిన ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఇక్కడికి రాగానే రోజువారీ జీవితం, స్ట్రెస్ అన్నీ దూరమైపోతాయి. కేరళలోని చిన్న పట్టణం కాలడి. ఇది ఒక సాధారణ ఊరు కాదు. అద్వైత తత్వానికి పునాది వేసిన మహానుభావుడు శ్రీ ఆది శంకరాచార్యుల జన్మస్థలం. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మిక పవిత్రత మనసుని తాకుతుంది. ఆది శంకరాచార్యులు ఇక్కడే పుట్టి చిన్న వయసులోనే జ్ఞానంతో, భక్తితో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. కాబట్టి కాలడి యాత్ర అంటే కేవలం ఒక ట్రావెల్ కాదు, మనసుకు ఒక ఆధ్యాత్మిక జర్నీ. కేరళ ఫోక్లోరే మ్యూజియం, ఇది కొచ్చి దగ్గరలో ఉంది. ఇక్కడికి వెళ్తే మనకి 40,000కు పైగా అనేక రకాల వస్తువులు కనిపిస్తాయి. పాతకాలపు వేషధారణలు, సంగీత వాయిద్యాలు, యుద్ధంలో వాడిన ఆయుధాలు, ఇంకా చేతి వృత్తి వస్తువులు. మ్యూజియం కూడా చాలా బాగుంటుంది. మొత్తం కేరళ సాంప్రదాయ శైలిలో 60 మందికి పైగా శిల్పులు 7 సంవత్సరాల పాటు కష్టపడి దీన్ని నిర్మించారు. ఇక్కడ కథకలి మాస్కులు, మోహిని అట్టం డ్రెస్సులు, కలారిపై అట్టు, ఆయుధాలు అన్నీ చూసినప్పుడు మనం టైం ట్రావెల్ చేసినట్టుగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మ్యూజియం అనేది కేరళ కల్చర్ కి లైవ్ ఎగ్జామ్ హాల్ లాంటిది. కేరళకి వెళ్లే వాళ్ళు మాత్రం ఇది అస్సలు మిస్ కాకూడదు. మనకు నేచురల్ వాసన అంటే ఎంత ఇష్టం కదా. ఆ వాసన మన మూడ్ నే మార్చేస్తుంది. అదే ఇప్పుడు మనల్ని ఐఆర్ఎస్ నేచురల్ పెర్ఫ్యూమ్స్ కు తీసుకొచ్చింది. ఇక్కడ ప్రతి సువాసన కూడా ఫుల్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, రోజంతా ఫ్రెష్ గా, కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. ఆఫీస్ కి వెళ్ళినా, ఫంక్షన్ కి వెళ్ళినా ఐఆర్ఎస్ నేచురల్ పెర్ఫ్యూమ్స్ మీ సువాసనని మైమరిపిస్తోంది. కేవలం పర్ఫ్యూమ్సే కాదు, అగరబత్తులు, పర్ఫ్యూమ్ ఆయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. చైనీస్ ఫిషింగ్ నెట్, ఇవి సుమారు 500 ఏళ్ల క్రితం చైనా వ్యాపారుల ద్వారా ఇక్కడికి వచ్చాయంటారు. ఇవి పెద్ద పెద్ద చెక్క కట్టెలతో సముద్రం మీదకి వాలినట్టుగా ఉంటాయి. సాయంత్రం సూర్యాస్తమయం టైంలో ఈ నెట్స్ వెనకాల సూర్యుడు మెల్లగా సూర్యాస్తమయం అయ్యేటప్పుడు చూస్తే నిజంగా లైఫ్ టైం మెమొరీ. ఇక ఈ నెట్స్ కి ఉన్న లోకల్ పేరు చినావల. ఇక్కడ మత్స్యకారులు ఇప్పటికీ ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దాంతో సముద్రపు ఫ్రెష్ ఫిష్ వెంటనే షోర్ కి వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే
కొచ్చిన్ ట్రిప్ లో ఫోటోలకు బెస్ట్ బ్యాక్ డ్రాప్, లైవ్ లో చూడటానికి మరచిపోలేని అనుభవం. అదే పరదేశీ సైనగాగ్. 1586లో నిర్మించిన కట్టడం భారతదేశంలోనే కాకుండా మొత్తం కామన్వెల్త్ లోని పురాతనమైన సైనగాగ్ గా ప్రసిద్ధి. లోపలికి వెళ్ళగానే గాజు దీపాలు, బెల్జియం గాజుతో టైల్స్, పురాతన స్క్రోళ్లు ఇవన్నీ పాతకాలంలోనికి తీసుకెళ్తాయి. ఇక్కడ లోకల్ గా దీనిని జ్యూ సైనగాగ్ లేదా జ్యూ టెంపుల్ అని కూడా అంటారు. జ్యూ కమ్యూనిటీ ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది కేవలం భవనం కాదు, 500 ఏళ్ల చరిత్రతో నిలిచిన ఒక గొప్ప కట్టడం. కేరళలో టూరిజం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది అలప్పుజా హౌస్ బోట్ రైడ్. దీన్ని చాలా మంది వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇక్కడ హౌస్ బోట్ అనేది కేవలం పడవ మాత్రమే కాదు, అది ఒక తేలియాడే ఇల్లు లాంటిది. అందులో బెడ్రూమ్, కిచెన్, డైనింగ్ టేబుల్ అన్నీ ఉంటాయి. మీరు బోట్లో కూర్చొని వెళ్తూ పచ్చని వరి పొలాలు, కొబ్బరి చెట్లు, చిన్న చిన్న గ్రామాలు, నదులు అన్నీ లైవ్ సినిమాలా మన కళ్ళ ముందు స్లో మోషన్ లో కనిపిస్తాయి. బోట్లో స్పెషల్ కేరళ వంటకాలు కూడా సర్వ్ చేస్తారు. ఫిష్ కర్రీ, అప్పం, కొబ్బరి స్పెషల్ రుచులు తింటూ వెనుక బోట్ నుండి వచ్చే నీటి శబ్దాలు, అదే అసలైన ఫీలింగ్. హౌస్ బోట్ రైడ్ అనేది కేవలం ట్రిప్ మాత్రమే కాదు, అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నెమ్మదిగా కదిలే ఆ పడవలో కూర్చొని సూర్యాస్తమయం చూడటం నిజంగా లైఫ్ టైం మెమొరీ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అలప్పుజా హౌస్ బోట్ రైడ్ అనేది కేరళకి వెళ్తే తప్పకుండా చూసుకోవలసిన ఒక కలల ప్రయాణం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.